Hi all, welcome back to my ఛానల్. మనం ఆల్రెడీ గ్రూప్ 1 2017 ప్రీవియస్ ఇయర్ పేపర్ అయితే డిస్కస్ చేసుకున్నామండి. ఆల్రెడీ మనం 50 క్వశ్చన్స్ అయితే కవర్ చేసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ 25 క్వశ్చన్స్ అనేవి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో లెట్స్ బిగిన్ విత్ అవర్ నెక్స్ట్ క్వశ్చన్ 51. So match the following traditional harvesting systems with the region in which they are followed. సో మనకి లిస్ట్ ఏ లిస్ట్ బి అని రెండు ఇచ్చారండి ఇక్కడ. సో మనకి హార్వెస్టింగ్ టైప్స్ అనేవి ఫస్ట్ దాంట్లో ఇచ్చారు అండ్ కరస్పాండింగ్ స్టేట్స్ అనేవి లెఫ్ట్ సైడ్ లో ఇచ్చారు మనకి. సో రైట్ సైడ్ లో ఇచ్చారు. సో ఇప్పుడు ఏంటంటే మ్యాచ్ చేస్తున్నామండి వీటిని. సో జింగ్ హార్వెస్టింగ్ సిస్టమ్ ఎక్కడ మనకి ఫాలో అవుతుంది అంటే జింగ్ హార్వెస్టింగ్ సిస్టమ్ అనేది మనకి లదాఖ్ లో ఫాలో అవుతుందండి. హార్వెస్టింగ్ సిస్టమ్ అనేది లదాఖ్ లో ఫాలో చేస్తారు. సో జబ్బో అనేది మనకి నాగాలాండ్ లో ఫాలో అవుతుంది. జోహత్స్ అనేది రాజస్థాన్ లో ఫాలో అవుతారు అండ్ పద్ అనేది మనకి మహారాష్ట్రలో ఫాలో అవుతుంది ఆ హార్వెస్టింగ్ సిస్టమ్ అండ్ ఏరి అనేది తమిళనాడులో ఫాలో అవుతారు. సో మనకి మ్యాచింగ్ చూసుకుంటే మనకి జింగ్ అనేది సో 3 లదాఖ్ వస్తుంది. సో వీ హ్యావ్ 2 ఆప్షన్స్ ఫర్ దట్. అండ్ నెక్స్ట్ జబ్బో చూసుకుంటే మనకి 5th ఆప్షన్ నాగాలాండ్ అవుతుంది. సో మనకి ఆప్షన్ 4th ఆప్షన్ అవుతుంది దీనికి. సో 51 కి ఆన్సర్ 4. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అవుట్ ఆఫ్ ది ఐటమ్స్ గివెన్ బిలో వాట్ ఈస్ కొరంబు? కొరంబు అంటే ఏంటి అడుగుతున్నారు. సో ఆప్షన్ చూద్దామండి. టెంపరరీ వాల్ ఆఫ్ brushwood, grass and mud laid across channels to raise the level of water in use in Kerala. యాక్చువల్లీ ఇదే అండి ఆన్సర్ మనకి. సో కొరంబు అంటే ఇది కేరళలో మన హార్వెస్టింగ్ సిస్టంలో పార్ట్ అండి ఇది. సో మనం ఇక్కడ ఏంటంటే కేరళలో నీటి మట్టాన్ని పెంచడానికి ఏంటంటే వీళ్ళు కొన్ని కొమ్మలు గడ్డి అండ్ కొంచెం మడ్ అంటే బురద తీసుకొని ఒక తాత్కాలికంగా ఒక గోడలాగా నిర్మిస్తారండి హార్వెస్టింగ్ సిస్టమ్ అది. సో దాన్నే మనం కేరళలో అనేదాన్ని మనం కొరంబు అంటాం. సో 52nd కి ఆప్షన్ 1 అండి. సో టెంపరరీ వాల్ ఆఫ్ brushwood, grass and mud laid across channels to raise the level of water in use in Kerala. సో మనకి 52 కి ఆన్సర్ 1. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. 53rd. Which of the following is a traditional method of conservation of tree cover across communities in India? సో మనకి డిఫరెంట్ కమ్యూనిటీస్ లో లైక్ ట్రీ కవర్ ని కన్జర్వ్ చేయడానికి లైక్ కాపాడుకోవడానికి మనం ఫాలో అయ్యే ట్రెడిషనల్ మెథడ్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ చూస్తే మనకి 1 మహోత్సవ్, 2nd ది సేక్రెడ్ గ్రూవ్స్, 3rd ది గ్రోయింగ్ ప్లాంటేషన్స్ అండ్ 4th వన్ అడాప్ట్ ఏ ట్రీ పర్ హోమ్. సో మనకి సేక్రెడ్ గ్రూవ్స్ అనేది ఆప్షన్ అండి దీనికి. సో ఆన్సర్ 2 అండి దీనికి. అంటే ఏంటంటే ఒక పర్టికులర్ కమ్యూనిటీ వాళ్ళకి ఇది వాళ్ళు ఆ దేవుడికి సంబంధించినవి డైటీకి సంబంధించిన ట్రీస్ లాగా వాళ్ళు ఆ పర్టికులర్ ఏరియాని టచ్ చేయకుండా ఆ కమ్యూనిటీస్ అనేవి ఆ ట్రీ కవర్ ని కాపాడుకుంటూ వస్తారు. సో మనకి ట్రెడిషనల్ మెథడ్ ఏంటి అంటే కన్జర్వేషన్ లో మనకి సేక్రెడ్ గ్రూవ్స్ అనేది కరెక్ట్ ఆప్షన్ అండి. సో 53 కి ఆప్షన్ 2. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇన్ ఎకోసిస్టమ్ టెర్మినాలజీ, who are the major producers in a terrestrial ecosystem? మనకి ఎకోసిస్టమ్ టెర్మినాలజీలో మేజర్ ప్రొడ్యూసర్ ఏంటి అని అడుగుతున్నారు. టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్స్ లో మనకి ప్లాంట్స్ అనేవి మేజర్ ప్రొడ్యూసర్స్ అండి. సో ఆప్షన్స్ ఎక్కడ ఉన్నాయి చూద్దాం. హ్యూమన్ బీయింగ్స్ అనేది కాదు, కన్జ్యూమర్స్ కింద వస్తారు. సో 2nd వన్ ఫైటోప్లాంక్టన్స్ అండ్ 3rd ది హెర్బాసియస్ అండ్ వుడీ ప్లాంట్స్. సో మనకి 4th ఆప్షన్ ఆల్ ది అబోవ్ అన్నారు. సో ఆల్ ది అబోవ్ అయితే కాదండి, మనకి 1 ఆప్షన్ అయితే కాదు కాబట్టి. సో మనకి 2 ప్లాంట్ కింగ్డమ్ లోనే వస్తుంది అండ్ హెర్బాసియస్ అండ్ వుడీ ప్లాంట్స్ కూడా మనకి ఆ ప్లాంట్స్ కిందే వస్తాయి కాబట్టి 2 and 3 ఆప్షన్ అవుతుందండి దీనికి. సో 2 and 3. 54 కి ఆప్షన్ 2 and 3 బోత్ 2 and 3 అనేది ఆప్షన్ అవుతుంది. ఇక్కడ ఆప్షన్ లేదండి బట్ బోత్ 2 and 3 ఆర్ ద ఆప్షన్స్ ఫర్ 54. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. Out of the below mentioned persons, who was appointed as messenger of peace by the UNO in April 2017? మనకి 2017 లో మెసెంజర్ ఆఫ్ పీస్ గా యుఎన్ఓ అపాయింట్ చేసింది ఎవరిని అంటే మనకి మలాలా యూసఫ్ జై గారిని. సో 55 కి ఆప్షన్ 4 అండి, మలాలా యూసఫ్ జై. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఫర్ ద పర్పస్ ఆఫ్ రెడ్యూసింగ్ విండ్ ఫోర్సెస్ ఆన్ ద రూఫ్ during a cyclone, the best roof architecture of a building out of the options below is. సో ఆప్షన్ చూద్దామండి. గేబుల్ ఎండెడ్ రూఫ్, హిప్ రూఫ్, పిరమిడల్ రూఫ్, ఫ్లాట్ రూఫ్. సో మనకి ఆప్షన్ అండి పిరమిడ్ షేప్ లో మనకి రూఫ్ అనేది ఉంటే మనకి అది సైక్లోన్స్ నుంచి కాపాడుతుంది. సో ఆప్షన్ 3 అండి పిరమిడల్ రూఫ్.
సో 57th క్వశ్చన్ చూద్దామండి. వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ది అపికో మూవ్మెంట్? అపికో మూవ్మెంట్ అంటే దాని మెయిన్ ఉద్దేశం ఏంటి అని అడుగుతున్నారు. సో మనకి అపికో మూవ్మెంట్ అనేది మెయిన్ గా మనకి ఫారెస్ట్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ మూవ్మెంట్ అనేది ఉందండి. సో ఆప్షన్ ఫర్ దిస్ 57 ఈస్ ఆప్షన్ 4 టు ప్రొటెక్ట్ ఫారెస్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఫర్ విచ్ ఏరియా వాస్ హెచ్ఆర్హెచ్ ప్రిన్సెస్ మహాచక్రి సిరిండ్రోన్ అవార్డెడ్ ద పద్మభూషణ్? మన ఏ ఏరియాలో మనకి ప్రిన్సెస్ మహాచక్రి సిరిండ్రోన్ పద్మభూషణ్ అవార్డుతో అవార్డు తీసుకున్నారు, ఏ ఏరియా నుంచి అని అడుగుతున్నారండి. 58 ఆప్షన్ 2 అండి. లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్షన్ నుంచి మనకి మహాచక్రి గారు మనకి ఈ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ ఆ ఏరియాలో మనకి పద్మభూషణ్ అనేది అవార్డు తీసుకోవడం జరిగింది. సో ఆప్షన్ 58 ఆప్షన్ 2 అండి ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Ganjam Venkat Subbaiah, who was awarded the Padma Shri, is known for his work as A or an అని అడుగుతున్నారు. సో గంజం సుబ్బయ్య గారు పద్మశ్రీ అవార్డు వచ్చింది. సో ఏ వర్క్ మీద తనకి ఈ అవార్డు వచ్చింది అని అడుగుతున్నారు. సో ఆప్షన్ 1 అండి, లెక్సికోగ్రాఫర్ అంటే డిక్షనరీ రైటర్ అనమాట ఆయన. సో లెక్సికోగ్రాఫర్ దానికి ఆయనకి గంజం సుబ్బయ్య గారికి మనకి పద్మశ్రీ అవార్డు అనేది ఆయన వర్క్ కి గాను ఆ పర్టికులర్ ఆయనకి పద్మశ్రీ అనేది ఇవ్వడం జరిగింది. సో 59th ఆన్సర్ 1 అండి, లెక్సికోగ్రాఫర్. సో 60th క్వశ్చన్ అండి. హౌ మెనీ పర్సన్స్ వేర్ అవార్డెడ్ ద పద్మశ్రీ ఇన్ 2017 ఇన్ ద స్పోర్ట్స్ కేటగిరీ? మనకి 2017 లో స్పోర్ట్స్ కేటగిరీలో ఎంత మందికి పద్మశ్రీ అవార్డు వచ్చిందని అడుగుతున్నారు. సో మనకి ఆప్షన్ 8 అండి, 8 మెంబర్స్ కి ఆ టైంలో మనకి 2017 లో స్పోర్ట్స్ కేటగిరీలో 8 మెంబర్స్ కి ఇవ్వడం జరిగింది. సో పద్మశ్రీ అనేది లైక్ 8 మెంబర్స్ కి ఇచ్చారు స్పోర్ట్స్ కేటగిరీ నుంచి. సో 60th ఆన్సర్ 3 అండి, 8 పర్సన్స్. నెక్స్ట్ క్వశ్చన్ 61 అండి. హౌ మెనీ నేషనల్ మిషన్స్ హ్యావ్ బీన్ స్టార్టెడ్ యాజ్ పార్ట్ ఆఫ్ అ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్? ఎన్ని నేషనల్ మిషన్స్ అనేవి స్టార్ట్ చేశారు నేషనల్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా క్లైమేట్ చేంజ్ మీద? నేషనల్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా ఎన్ని మిషన్స్ స్టార్ట్ అయ్యాయని అడుగుతున్నారు. సో దీనికి కూడా మనకి ఆప్షన్ 8 అండి ఆన్సర్. సో ఆప్షన్ 61 ఆప్షన్ 2 8 ఆన్సర్ వచ్చి 8 మిషన్స్ స్టార్ట్ చేశారండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. 62. What is the capacity of solar power sought to be installed in India by 2022 under the Jawaharlal Nehru National Solar Mission? మనం ఇండియా లైక్ 2022 లో ఎస్టాబ్లిష్ అయిపోయే సోలార్ పవర్ యొక్క కెపాసిటీ ఎంత ఉంటుంది ఏ స్కీమ్ కింద అంటే మనకి జవహర్లాల్ నెహ్రూ నేషనల్ సోలార్ మిషన్ కింద ఇంప్లిమెంట్ చేయబోయే మనకి సోలార్ పవర్ కి ఎంత కెపాసిటీ ఉంటుంది అని అడుగుతున్నారండి. సో బై 2022లో ఇది వస్తుంది మనకి. సో 62 కి ఆన్సర్ 3 అండి, 100 జిగావాట్స్. 100 జిగావాట్స్ పవర్ తో ఎస్టాబ్లిష్ చేయాలన్న దాంతో మన ఈ పర్టికులర్ స్కీమ్ కింద మనకి ఈ మిషన్ కింద మనకి 2022 కల్లా సోలార్ పవర్ 100 జిగావాట్స్ సోలార్ పవర్ తో కెపాసిటీతో ఇన్స్టాల్ చేయాలి అన్న ఏమైతే మనకి ఇండియాకు ఉందండి. సో 62 కి ఆన్సర్ 3, 100 జిగావాట్స్. సో 63 అండి. విచ్ నంబర్ డస్ వన్ హ్యావ్ టు కాల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ టు యూటిలైజ్ ద సర్వీసెస్ ఆఫ్ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్? తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ని యూటిలైజ్ చేసుకోవడానికి అండ్ యూజ్ చేసుకోవడానికి మనకి ఆంధ్రప్రదేశ్ కి కాల్ ఫ్రీ నంబర్ టోల్ ఫ్రీ నంబర్ అంటారు కదా. సో ఆ టోల్ ఫ్రీ నంబర్ ఏంది అడుగుతున్నారు, ఏ నెంబర్ కాల్ చేయాలని అడుగుతున్నారు. 63 కి మనకి ఆప్షన్ అండి 102 నెంబర్ కి కాల్ చేయాలి. సో 63 కి ఆప్షన్ 4 అండి, 102 ఇస్ ద ఆన్సర్. సో 64th క్వశ్చన్ అండి. వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ బడికొస్తా స్కీమ్ స్టార్టెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? మనకి బడికొస్తా స్కీమ్ అనేది స్టార్ట్ చేసింది కదండి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. దాని మెయిన్ గోల్ ఏంటి అని అడుగుతున్నారు, లక్ష్యం ఏంటి అని అడుగుతున్నారు. సో ఏంటి అంటే మెయిన్ గా లైక్ గర్ల్ స్టూడెంట్స్ ని హయ్యర్ స్కూల్లో నుంచి వాళ్ళ రేట్ డ్రాప్ అవుట్ రేట్ తగ్గించడానికి మనకి ఈ స్కీమ్ అయితే తీసుకురావడం జరిగిందండి. సో ఆప్షన్ 1 లోనే మనకు ఆప్షన్ ఉంది, లైక్ టు మినిమైజ్ డ్రాప్ అవుట్ రేట్ ఆఫ్ గర్ల్ స్టూడెంట్స్ ఫ్రమ్ హై స్కూల్. సో 64 కి ఆన్సర్ 1 అండి, ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. టు మినిమైజ్ డ్రాప్ అవుట్ రేట్ ఆఫ్ గర్ల్ స్టూడెంట్స్ ఫ్రమ్ హై స్కూల్లో లైక్ సెకండరీ స్కూల్లో నుంచి వాళ్ళు డ్రాప్ అవుట్ రేట్ తగ్గించడానికి మనకి స్కీమ్ అయితే తీసుకొచ్చారు, బడికొస్తా స్కీమ్. సో 64 కి ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. As per the 65th question, as per the expectations of ISRO, which rocket would be a game changer in the operations of ISRO? ఇస్రోలోనే అన్ని రాకెట్స్ తో కంపేర్ చేస్తే ఏది గేమ్ చేంజర్ గా ఉండబోతుంది అని ఇస్రో యొక్క ఎక్స్పెక్టేషన్స్ అని అడుగుతున్నారు. సో మనకి ఆన్సర్ వచ్చి GSLV Mark 3 D1 అండి. సో ఇది గేమ్ చేంజర్ గా ఉండబోతుంది అని ఇస్రో ఎక్స్పెక్టేషన్స్. సో 65th కి ఆన్సర్ 2 అండి, GSLV Mark 3 D1. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. 66th నేషనల్ సైన్స్ డే is celebrated in India on 28th February to mark
టు మార్క్ దేనికి ఎట్లా ఎందుకు సెలబ్రేట్ చేసుకున్నాం February 28న మనం సెలబ్రేట్ చేసుకున్నాం కదా నేషనల్ సైన్స్ డే అనేది. సో ఆన్ ద బేస్ ఆఫ్ వాట్ దేన్ని గుర్తు చేసుకోవడానికి దేన్ని గుర్తుగా మనం ఇది సెలబ్రేట్ చేసుకున్నాం అంటే ఆబ్వియస్ గా అందరికీ తెలిసి ఉంటుందండి ఇది ఆప్షన్ డిస్కవరీ ఆఫ్ రామన్ ఎఫెక్ట్ బై సివి రామన్ గారు. సో మనకి రామన్ ఎఫెక్ట్ కనిపెట్టారు కదా సివి రామన్ గారు. సో దానికి ఆయనకి గుర్తుగా మనము ఈ డేని మనం నేషనల్ సైన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో 66 కి ఆన్సర్ 4 అండి, డిస్కవరీ ఆఫ్ రామన్ ఎఫెక్ట్ బై సివి రామన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. సో 67th క్వశ్చన్ చూద్దాం. Out of the options below, which types of activities are taken up under the Neeru Chettu program by government of AP? Neeru Chettu program కింద మనకి ఏ ఆప్షన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది, లైక్ ఏ యాక్టివిటీస్ అనేవి చేస్తారు గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అనేది అడిగారండి. సో ఆన్సర్స్ చూద్దాం, ఆన్సర్స్ చూద్దాం. సారీ, ట్రీ ప్లాంటేషన్ ఇన్ గవర్నమెంట్ బిల్డింగ్స్, desilation of minor irrigation tanks and channels, development of parks and community groups, and fourth ది మన మహోత్సవ్. సో మనకి మెయిన్ గా ఇది చెరువులు కాలువల్లో పూడికలు తీయడానికి ఈ పర్టికులర్ స్కీమ్ అయితే చేయడం జరిగిందండి. సో మనకి డెసిలేషన్ ఆఫ్ మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ అండ్ ఛానల్స్. సో ఆప్షన్ 2 అవుతుందండి మనకి. సో 2 is the correct option for 67. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. 68. After reorganization of Andhra Pradesh, which of the following organizations is established to act as a catalyst to facilitate economic growth and investment in Andhra Pradesh? So మనకి ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ అయింది కదండి, విభజన అయింది కదా. సో అప్పుడు అయినప్పటి నుంచి లైక్ పునర్వ్యవస్థీకరణ అయింది కదా. సో పునర్వ్యవస్థీకరణ అయినప్పటి నుంచి ఏ ఆర్గనైజేషన్ అనేది సెట్ చేశారు, లైక్ ఎలా అంటే ఎకనామిక్ గ్రోత్ ని అండ్ ఇన్వెస్ట్మెంట్ ని, ఆంధ్రప్రదేశ్ లో ఇన్వెస్ట్ ని పెంచడానికి అండ్ ఎకనామిక్ గ్రోత్ ని లైక్ ప్రోత్సహించడానికి దోహదం చేసే ఒక ఆర్గనైజేషన్ ఏది అడుగుతున్నారండి. సో మనకి ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ ఫండ్ అనేది ఆర్గనైజేషన్ అనేది సెట్ చేశారండి. సో ఈ పర్టికులర్ వీటిని ప్రోత్సహించడానికి ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ అనేది సెట్ చేశారు ఏపీ గవర్నమెంట్. సో 68 కి ఆన్సర్ 1 అండి, ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. 69. వాట్ ఈస్ ద టార్గెట్ రేషియో సెట్ బై SDG for reduction in poverty level by 2030? 2030 కల్లా మన టార్గెట్ రేషియో ఎంత SDGలో పావర్టీ లెవెల్ ని రెడ్యూస్ చేయడంలో SDG టార్గెట్ రేషియో ఎంత అని అడుగుతున్నారు. ఆప్షన్ చూద్దామండి. పావర్టీ రేషియో టు బి బిలో 10%, పావర్టీ రేషియో టు బి బిలో 5%, poverty ratio to be below 12%, and fourth option there should be no poverty in any form. మనకి ఆప్షన్ 4 అండి, ఎన్ని ఫామ్ లో అసలు లైక్ ఏ ఫామ్ లో కూడా ఏ రూపంలో కూడా మనకి పావర్టీ ఉండకూడదు అనేది మెయిన్ గోల్ అనమాట. టార్గెట్ మనకి SDGలో మనకి పావర్టీ లైన్స్ మీద మనకి అసలు ఎటువంటి రూపంలో కూడా పావర్టీ అనేది ఉండకూడదు, ఏ పర్సెంట్ ఎంత పర్సెంట్ కూడా అసలు ఉండకూడదు అనేది మనకి మెయిన్ SDG గోల్ అనమాట. సో మనకి 69th కి ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్. సో 70th అండి, హూ డిస్కవర్డ్ ద TB బ్యాసిలస్? టీబీ బ్యాసిలస్ ని ఎవరు డిస్కవర్ చేశారో అడుగుతున్నారండి. సో మనకి రాబర్ట్ కోచ్ గారు మనకి ఈ టీబీ బ్యాసిలస్ అనేది డిస్కవర్ చేయడం జరిగింది. సో 70th కి ఆప్షన్ 2 అండి, రాబర్ట్ కోచ్. సో 71 చూద్దామండి. మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇట్ సైడ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ ఇచ్చారు మనకి, మలేరియా, ఫైలేరియా, ఎన్సెఫిలాటిస్ అండ్ లుకేమియా అని. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గాన్స్ ఇచ్చారండి, దేన్ని ఎఫెక్ట్ చేస్తుంది పర్టికులర్ డిసీజ్ అనేది అడిగారు. మనం చూద్దామండి. సో మలేరియా మనకి రెడ్ బ్లడ్ సెల్స్ ని తగ్గిస్తుంది కాబట్టి సో బ్లడ్ సెల్స్ అవుతుందండి ఆప్షన్ దానికి. మలేరియాకి బ్లడ్ సెల్స్. అండ్ ఫైలేరియా మనకి కాళ్ళు వాచిపోతాయి కదండి, లైక్ ఇంత లింఫ్ నోడ్స్, సో లింఫ్ నోడ్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఫైలేరియా అనేది లింఫ్ నోడ్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది. సో ఎన్సెఫిలైటిస్ అనేది మనకి బ్రెయిన్ మీద ఎఫెక్ట్ అవుతుందండి, బ్రెయిన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అది. అండ్ లుకేమియా అనేది మనకి బోన్ మ్యారో మీద ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఆప్షన్స్ మలేరియాకి వచ్చి బ్లడ్ సెల్స్, ఫైలేరియాకి వచ్చి లింఫ్ నోడ్స్, ఎన్సెఫిలాటిస్ కి మనకి బ్రెయిన్, అండ్ లుకేమియాకి వచ్చి మనకి బోన్ మ్యారో. సో ఆప్షన్ 1 అండి దీనికి. సో ఇవన్నీ మ్యాచ్ అయ్యేది కరెక్ట్ ఆప్షన్ మనకి 71 కి ఆప్షన్ 1. సో నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ 72. Which of the following crops is generally cultivated by transplanting seedlings? సో మనకి లైక్ వేటినంటే సాధారణంగా నారు నాటడం ద్వారా అంటారు కదా, నారు నాటడం ద్వారా మనకి ఏ క్రాప్స్ అనేవి కల్టివేట్ చేస్తారో అడుగుతున్నారు. సో ఆప్షన్స్ ఇచ్చారండి, మెయిజ్, క్యారెట్, ఆనియన్ అండ్ సోయాబీన్ అండ్ 4 ఆప్షన్స్ ఇచ్చారు. మనకి ఆనియన్ అనేది మనకి నారు నాటడం ద్వారా పెంచుతారండి. సో ఆప్షన్ 72 కి ఆప్షన్ 3 ఆనియన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి.
విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ అసోసియేటెడ్ విత్ డయాబెటిస్ మిలిటస్. డయాబెటిస్ మిలిటస్ కి సంబంధించినటువంటిది ఏది అని అడుగుతున్నారు. మనకి డయాబెటిస్ మిలిటస్ అంటే మనకి బ్లడ్ లో షుగర్ లెవెల్ అనేది హైగా ఉండాలి అండ్ ఇన్సులిన్ అనేది తక్కువగా ఉండాలి. అంటే లో లెవెల్ ఇన్సులిన్ అనేది ఉండాలి, హై లెవెల్ షుగర్ లెవెల్ అనేది హైగా ఉండాలి. సో ఆప్షన్ దేంట్లో ఉండో చూద్దాం. మనకి హై షుగర్ లెవెల్ అండ్ హై ఇన్సులిన్ లెవెల్ ఇన్ బ్లడ్. హై అనేది కాదు, సో ఆప్షన్ 1 కాదు. హై షుగర్ లెవెల్ అండ్ లో ఇన్సులిన్ లెవెల్ ఇన్ బ్లడ్. సో ఇది అండి ఆప్షన్ మనకి 73కి ఆప్షన్ 2 అండి కరెక్ట్ ఆన్సర్. సో హై షుగర్ లెవెల్ ఉండాలి అండ్ లో ఇన్సులిన్ లెవెల్ ఉండాలి. సో దాన్ని ఏమంటారంటే, ఆ పర్టికులర్ ప్రాబ్లమ్ ఏమంటారంటే డయాబెటిస్ మిలిటస్ అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఏ డయోడ్ ఈస్ యూజ్డ్ ఫర్. ఆ డయోడ్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది? మనకి డయోడ్ అని చాలా మంది తెలిసి ఉంటుంది కదండి. సో కన్వర్టింగ్ ఏసీ ఇంటూ డీసీ. మనకి ఏసీ కరెంట్ ని డీసీ కరెంట్ గా కన్వర్ట్ చేయడానికి మనకి ఈ డయోడ్ అనేది యూస్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. సో 74th కి ఆప్షన్ 3 అండి కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 75th. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ యూజ్డ్ యాజ్ ఎ ట్రిగ్గర్ ఇన్ ద న్యూక్లియర్ బాంబ్. సో మనకి న్యూక్లియర్ బాంబ్ లో ట్రిగ్గర్ ఒక ట్రిగ్గర్ లాగా యూజ్ చేసేది ఏది అంటే కిట్రాన్ అండి ఆన్సర్. సో కిట్రాన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ మనకి కిట్రాన్ అనేది ఒక ట్రిగ్గర్ లాగా న్యూక్లియర్ బాంబ్ లో ఒక ట్రిగ్గర్ లాగా యూజ్ అవుతుంది. సో 75th కి ఆన్సర్ 1 అండి కిట్రాన్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. సో మనం నెక్స్ట్ 25 బిట్స్ తో మళ్ళీ నెక్స్ట్ పార్ట్ చేద్దామండి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. Please be supporting.